श्रीमते रामानुजाय नमः। श्रीमते श्रीनिगमान्त महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। శ్రీ రామనవమి సందర్భంగా ఈరోజు ఈ వీడియోలో మనము ఒక ముఖ్యమైన ఒక శ్లోకం ఆదోని అర్థం చూసుకోబోతున్నాం. శ్రీరామ చరమ శ్లోకం. లోకమంతా ప్రసిద్ధిగా ఉన్నది శ్రీకృష్ణ చరమ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం చరణం వ్రజ అహం తా సర్వాభేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది గీతలో 18వ అధ్యాయంలో ఉన్న శ్లోకం అందరికీ తెలిసేది. అదేవిధంగా కృష్ణుడికి పూర్వ శ్రీరామచంద్రమూర్తి ఆయన కూడా ఒక చర్మశ్లోకం చెప్పేశారు. చర్మశ్లోకంలో 3 చర్మశ్లోకం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన చర్మశ్లోకం. ఒకటి వరాగ నాయనార్, వరాగ పెరుమాళ్ ఉన్నారు కదా, ఆ స్వామివారు చెప్పిన వరాగ చర్మశ్లోకం స్థితే మనసి స్వస్వస్తే అది ఉంది. ఆ తర్వాత శ్రీరామ చర్మశ్లోకం, ఆ తర్వాత శ్రీకృష్ణ చర్మశ్లోకం. రామచర్మశ్లోకం ఏం చెప్పింది, శ్లోకంలో ఏం విశేషం ఉంది అంటే, ఆ శ్లోకం చక్రదేవ ప్రపన్నాయ తవాస్మీది చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీది చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. ఇది ఒక విశేషమైన శ్లోకం. దీంట్లో రాముడు వారు ఒక సత్య ప్రమాణం చేస్తారు. ఏతత్ వ్రతం మమ, ఇది నా వ్రతము. ఎవరు వ్రతము? నాది అంటే ఏకపత్నిదారుడా ఉన్నదాన నా వ్రతము, సత్యసంధుడైన నా వ్రతము, ఎప్పుడు అబద్ధ లేకుండా సత్యమాత్రమే చెప్పిన విషయము. అదేవిధంగా పురుషోత్తముడైన అధమ పురుషుడు, మధ్యమ పురుషుడు, ఉత్తర పురుషుడు లేకుండా ఉత్తమ పురుషుడాన రామచంద్రమూర్తి నా వ్రతము. వ్రతం అంటే ఎప్పుడు వ్రతము మనం వదిలేదు. ఎప్పుడు వ్రతం అనుష్ఠానం స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ వ్రతముకి ఏ అంగం ఉందో ఆ వ్రతము తప్పకుండా మనం చేస్తాం కదా. స్వామివారికి ఒక వ్రతం ఉంది. మనము ఏదో మనకు కావాలంటే 48 రోజు వ్రతాలు, 21 రోజు వ్రతాలు చేస్తాం కదా. ఇది రాముడు వాడు వ్రతం. ఏ వ్రతం అంటే అభయం సర్వభూతేభ్య, అంటే ఈ లోకములో ఉన్న అన్ని భూతా నుంచి, భూతం అంటే పేయి పిశాచం మాత్రం కాదు, అన్ని వ్యక్తులు, మనుషులు కానీ, రాక్షసులు కానీ, మృగం కానీ, భూతపేత పిశాచం కానీ, అన్ని విషయాల్లో నుంచి అభయం, నువ్వు నేను అభయం ఇస్తున్నాను. అభయం అంటే నేను మీకు తప్పకుండా కాపాడుతున్నాను. ఐ విల్ సేవ్ యూ, భయం అవసరం లేదు. అభయం సర్వభూతేభ్య. ఇలా వ్యాఖ్యానంలో ఒక స్వారస్యమైన విషయం ఉంది. సాధారణంగా సర్వభూతేభ్యమును ఏమనుకున్నారంటే అన్ని భూతాల నుంచి కాపాడుతున్నారు దేవుడు అంటే. కానీ ఇది ఇంకొక స్వారస్యం ఏంటంటే, విష్ణు సహస్రనామంలో ఈ శ్లోకం మనం అందరూ చదువుతున్నాం. ఏకో విష్ణుర్ మహద్భూతం. లోకంలో పెద్ద భూతం ఎవరు? స్వామివారే. అందుకంటే మాలో స్వామి నాకు ఈ పిశాసు వచ్చింది, ఈ వచ్చింది, అలాంటి ఏ విషయాలు వైష్ణవుడి దగ్గర రాదు. యముడే వైష్ణవుడి దగ్గర రాలేదు. యముడికే వైష్ణవుడు చూస్తే ఏమవుతుందంటే, వైష్ణవుడికి నేను ప్రభు కాదు, వైష్ణవుడికి నాను ప్రభు కాదు, వైష్ణవుడు నాకు ప్రభు చెప్పారు. అలాంటి యమధర్ముడే చెప్పినది శ్రీ వైష్ణవుడికి. ఇక్కడ ఏమంటే సర్వభూతేభ్య చెప్పిన సమయంలో రాముడు వాడు తనకు కూడా భూత శబ్దంలో ఇంక్లూడ్ చేస్తారు. అంటే ఇది విభీషణ చరణాది ప్రకరణంలో వచ్చిన శ్లోకం. పైన ఏ విషయం అంటే నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం.